ఇద్దరు కోడళ్ళు కూడా ఈ విధంగా జరగడంతో కన్నీరు మునిగా వినిపిస్తున్నారు. అమ్మ చెప్పమ్మా, ఏంటి ఇద్దరు కోడళ్ళు మీ ఇంట్లో ఎవరు? ఫ్యామిలీ ఏమంటారు మీకు? ఫ్యామిలీ మా కోళ్ళండి, చిన్న కోళ్ళండి, పెద్ద పెద్ద ఆవిడమ్మండి, ఫ్యామిలీ అండి. అంతేండి. ఇద్దరు కూడా అదే పనిలో వెళ్ళారండి. ఇంక ఇద్దరండి. ఇద్దరు కూడా పనిలోకి వెళ్తున్నారా? ఎన్నాళ్ళ నుంచి వెళ్తున్నారా పనిలో? ఎన్నాళ్ళ నుంచో కదండి, ఈ మధ్యలో అండి, ఈ మధ్యలో అండి బాబు. ఎప్పుడు వెళ్ళిపోరు కదండి బాబు, ఇలాగ అయిపోయింది. బాగోలేదండి, బాగోలేదు. ఇద్దరు ఆడవాళ్ళండి, సోబతిలో ఉన్నారండి. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇద్దరా? ఏం చదువుతున్నారు? ఇద్దరు కూడా చదువుకుంటున్నారా? ఎంత ఎంత వయసు ఉంటుంది? అగోండి 9వ తరగతి అంతే అండి. ఇద్దరు ఆడవాళ్ళండి, ఏ ఆధారం లేదండి. కట్టబడితేనే వెళ్తాయండి, అంతే అండి. కూలిపోయినండి, ఏమీ లేదండి. ఇంకా అలాగే పడుతున్నారండి. అదండి, నేను చెప్పలేకపోతున్నానండి, నేను చెప్పలేకపోతున్నానండి బాబు. ఇద్దరు నా కొడుకులే అండి, ఇద్దరేనండి బాబు. ఆ పిల్ల ఇప్పుడు ఫ్యామిలీ కూడా బాగాలేదు అంటున్నారు, ఎలా ఉందని చెప్తున్నారు సమాచారం? ఫ్యామిలీ అయితే అండి ఇంకా 90% కాలిపోయిందండి. ఇంకా ఏం చెప్పలేమంటున్నాను, డాక్టర్ చెప్పేశారండి. ఇంకా వచ్చే వాళ్ళు ఉంటే మీరు చూసుకుని వెళ్ళిపోండి అని చెప్పేశారండి డాక్టర్ గారండి. ఇంకా ఏదో తోటుకోవాలండి, మా తమ్ముడు అండి చుట్టూ సీన్ ఉండే, చుట్టూరు ఫ్యామిలీ అండి. ఏం చేస్తుంటారు మీ తమ్ముడు? మా తమ్ముడు కూలి పని అంటే చేస్తారండి. కూలి పని చేస్తే ఒక కూలి చాలకండి పనిలోకి వెళ్తున్నారండి. పనిలోకి వెళ్తా ఇంకా ఇలా జరిగిందండి. అదండి. మీ తమ్ముడు కూడా వ్యవసాయం చేస్తుంటారా? మీరు ఎంతమంది అన్నదమ్ములు? మీరు ముగ్గురు అండి. మేము ముగ్గురు అండి. ముగ్గురులో ఇద్దరు ఇంకా భార్యలు అయిపోయారు, ఒకరు ఉండేరండి, ఇంటికి ఉంటున్నారండి. ఏమన్నారు మరి? వెళ్ళారు హాస్పిటల్లో? మరి అక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? వెళ్ళి చూసానండి. చూస్తే అక్కడ అమ్మాయి కష్టం ఉండే, ఇంకా చెప్పలేమండి. ఒక గంట అరగంటలో చేయించండి. అది శ్వాస ఇప్పుడు వెంటిలేటర్ మీద తీసుకుంటుందండి. అది వెంటిలేటర్ తీసేస్తే కొట్టవండి, అమ్మాయి బతకడం కష్టం అండి. పూర్తిగా కాలిపోయింది, మొత్తం కాలిపోయిందండి. మొత్తం అంతా ఖరాబైపోయిందండి. ఎంతమంది అంటే మా కూడా చనిపోయినట్టు ఇప్పుడు లెక్క అంటే ఇప్పుడు ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉందండి. అంతే గంట అరగంటలో ఉందండి ప్రాణస్థితి అండి. అంతే అదండి. ఇలా ఇద్దరు ఆడపిల్లని వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తే మీకు బాగుంటుందండి. ప్రభుత్వం ఇప్పుడు ఎవరు కూడా మీకు న్యాయం చేస్తాను ప్రకటించారా? ప్రకటించలేదండి. ఇప్పుడు ఏం గవర్నమెంట్ ఏం ప్రకటించలేదండి. ఏం రామకృష్ణ ఎమ్మెల్యే గారు వచ్చారు, రామకృష్ణారెడ్డి గారు అండి, చేరిపోయారండి ప్రకటించి. వరబడి నుంచి ఏం చూస్తామండి అన్నారండి. అదండి. వాళ్ళిద్దరు అమ్మాయిలండి. ఆ అమ్మాయిలకి ఆధారం లేదండి. వాళ్ళకి ఏమైనా ఆధారం చూడాలి, మీరు చదువుకుంటున్నారండి. అదే పరిస్థితి ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో. అలాగే ఇద్దరు తోటికాళ్ళలో ఒక శ్యామల అయితే ఇప్పటికే మృత్యువాత పొంది, హ్యామిని అయితే ప్రస్తుతం సాగు బతుకుల మధ్య అయితే కొట్టుమెట్లాడుతుంది. అలాగే డాక్టర్లు పూర్తిగా అంటే 99% అయితే పూర్తిగా బర్నింగ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. తను కూడా చెప్పలేమని కూడా వైద్యులు కూడా చెప్పిన నేపథ్యంలో, అలాగే ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించిన అందులో ఇద్దరు కూడా ఈ విధంగా ఒకరైతే చనిపోయారు, మరొకరు కూడా చెప్పలేమని కూడా వైద్యులు కూడా చెప్పారు. ఇప్పుడే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాం, అక్కడ కూడా పరిస్థితి బాగోలేదు. అలాగే డాక్టర్లు వెంటిలేటర్ మీద ఉంది, తను చివరి శ్వాస తీసుకుంటుందని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే అనపర్తికి సంబంధించిన వాళ్ళైతే ఇద్దరు తోడుకోళ్ళు కూడా ఈ యొక్క బాణసంచ తయారీ కేంద్రం వద్దకు వెళ్ళి అందులో ఈ విధంగా విస్ఫోటనంలో మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ఒకరైతే వాళ్ళైతే ఇప్పుడైతే చావు బతుకుల మధ్య అయితే కొట్టుమెట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అంతా కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. ఈ హ్యామినీకి అయితే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు కూడా తన భర్త అయితే వ్యవసాయం చేసుకుంటూ కూలినాలు చేసి బతుకుతారు. ఈ హ్యామిని కూడా 300 కోసం కూలి పని కోసం వెళ్ళి ఈ విధంగా మొత్తం మృత్యువుతో పోరాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఏదేమైనా కుటుంబ సభ్యులని ప్రభుత్వం కావచ్చు, అలాగే అందరూ కూడా అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలని ప్రస్తుతం ఎవరు కూడా దీనిపై ఇంకా మాట్లాడలేదు. వీళ్ళైతే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఒక తోడుకోలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా నిన్ననే పూర్తయ్యాయి. తనకు ఈరోజు కూడా తనకు చెప్పలేమని చెప్పిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్ RTV అనపర్తి నుంచి.
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.